అందరికీ నమస్కారం. శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే కథ ప్రేమ. రచన సౌమ్య నిట్టల గారు. మరి కథలోకి వెళ్దామా? అమ్మా, నేను ఒక అమ్మాయిని ప్రేమించాను, ఆమెనే పెళ్లి చేసుకుందాం అనుకుంటున్నా. కొడుకు కార్తీక్ ఆ మాట అన్నప్పటి నుంచి బ్రుకుటి విడట్లేదు. రాజేశ్వరికి మనసంతా చికాగ్గా అయిపోయింది. కార్తీక్ ఇది గమనించి నవ్వుకున్నాడు. టిపికల్గా రియాక్ట్ అవుతుంది అమ్మ. ఏ అత్తకు కోడలంటే ఇష్టం ఉంటుంది? అమ్మాయి బాగుంటుంది చూడటానికి అని ఫోన్లో హరిత ఫోటో చూపించాడు కార్తీక్. మోకాళ్ళ దాకా ఉన్న ఫార్మల్ స్కర్ట్, దాని మీద టాపు, జుట్టు విరబోసుకొని ఉంది. రాజేశ్వరి చూసింది. ఆమె మనసు ఇంకా కలత చెందటం మొదలుపెట్టింది. మా ఆఫీసులో ఆమె అంటే చాలా క్రేజ్. చాలామంది ఆమె కోసం ట్రై చేశారు, కానీ నేనే గెలిచాను చివరికి. సంవత్సరం పట్టింది ఆమెను కన్విన్స్ చేయటానికి. మొత్తానికి ఒప్పుకుంది. నీ కొడుకు ఎంతైనా గ్రేట్ కదమ్మా అన్నాడు. రాజేశ్వరి ఏం మాట్లాడలేదు. మంచి ఫ్యామిలీ, తనను మాట్లాడమని చెప్పాను. వాళ్ళ ఇంట్లో ఓకే. రాజేశ్వరి ముఖంలో ఏ మార్పు లేదు. ఇంత ప్లాన్గా ఉన్న తల్లి తనను చూసి గర్వంగా ఫీల్ అవ్వట్లేదు. అమ్మాయిని కన్విన్స్ చేయటం అయింది. ఇప్పుడు అమ్మను ఒప్పించాలా? ఈ ఆడవాళ్లతో నాట్ ఈజీ బాబోయ్. ఇక కార్తీక్, హరిత ఇద్దరు ఎంబీఏ ఫైనాన్స్ చేసి ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నారు. హరితతో తల్లి రియాక్షన్ గురించి మాట్లాడాలని పొద్దుట్నుంచి ప్రయత్నిస్తున్నాడు కార్తీక్. కానీ ఆఫీస్లో హరిత మరీ సిన్సియర్. ఒకసారి పనిలో మునిగితే ఇంకేం పట్టించుకోదు. ఇదే తనలో నచ్చదు కార్తీక్కి. పెళ్ళయ్యాక ఆడవాళ్ల ప్రాధాన్యాలు ఎలాగో మారతాయి కదా, కొంచెం ఓపిక పట్టాలి అంతే. మొత్తానికి సాయంత్రం పని వేళలు ముగిసే టైంకి హరిత బయటకు వచ్చి తన కోసం ఎదురు చూస్తున్న కార్తీక్ను చూసి నవ్వింది. ఈ నవ్వుకి మేము సమ్మోహితులం అయిపోయి ఎంతసేపు అయినా ఎదురు చూసేస్తాం, పిచ్చి మగాళ్ళం. సరే కానీ పద కాఫీ షాప్కి అన్నాడు బైక్ స్టార్ట్ చేస్తూ. లేదు, నేను బుక్ షాప్కి వెళ్ళాలి. నా రీసెర్చ్కి సంబంధించి కొన్ని బుక్స్ ఆర్డర్ చేశాను కదా మొన్న, అవి తెచ్చుకోవాలి. అబ్బా, నేను నీకు కొన్ని ముఖ్యమైన విషయాలు చెప్పాలని పొద్దున్నే చెప్పాను కదా. ఆఫీస్లో మాట్లాడదామంటేనేమో తమరే అక్కడ స్టార్ ఎంప్లాయ్, మరి బయట మాట్లాడదామంటేనేమో పిహెచ్డి అని, రీసెర్చ్ అని గంటల గంటల పుస్తకాల షాపుల్లో కూర్చుంటావు. నేను ఒక్కడనే మనిద్దరి ఫ్యూచర్ గురించి వర్రీ అవుతున్నట్టుంది. వెంట పడితే ఇలాగే అలసైపోతాం చిరాగ్గా అన్నాడు కార్తీక్. చివరి మాట బాగా తగిలింది హరితకు. అలా మాట్లాడక కార్తీక్, నాకు చాలా బాధేస్తుంది. ఐఎమ్ సారీ, పద కాఫీ షాప్కి వెళ్దాం. బైక్ ఎక్కి కూర్చుంది హరిత. ఇక రాజేశ్వరికి ఇంటర్ చదువుతుండగానే పెళ్ళైపోయింది. మంచి సంపాదన ఉన్న అబ్బాయిని చూసి పెళ్లి చేసేశారు తల్లిదండ్రులు. రాజేశ్వరికి ఒక్కగానొక్క సంతానం కార్తీక్. 5 ఏళ్ల క్రితం కార్తీక్ ఇంకా చదువుకుంటూ ఉండగానే గుండెపోటుతో భర్త చనిపోయాడు. రాజేశ్వరికి డబ్బుకు లోటులు చేయకపోవడంతో కార్తీక్ చదువుకి ఆటంకం రాలేదు. చూస్తూ ఉండగానే చదువు పూర్తి చేసుకుని మంచి ఉద్యోగం సంపాదించుకున్నాడు కార్తీక్. కొడుకు పెళ్లి బాధ్యత రాజేశ్వరికి లేక కాదు, కానీ మనస్ఫూర్తిగా కార్తీక్కి పెళ్లి సంబంధాలు చూడలేకపోయింది. ఏవో ఆలోచనలు ఆమెను వెనక్కి లాగేసేవి. తాను ఆలోచిస్తోంది నిజమా సబబా కూడా తెలియదు. ఇంతలో కార్తీక్ ఒక అమ్మాయిని ప్రేమించాను అని చెప్పడంతో రాజేశ్వరిలో కలకలం రేగింది. ఆ అమ్మాయి ఫోటో చూసి తనలో ఆలోచనల చిరుజల్లు తుఫానుగా మారటం ప్రారంభించింది. ఆ తుఫాను హోరులో తనకు వినిపించిన ఒకే మాట, ఈ పెళ్ళి జరగనివ్వకు అని. ఇక ఆడవాళ్ళు ఫెమినిజం అని ఎంత నినాదాలు చేసినా అత్తే కదా అనిపించింది నిన్న అమ్మ వైఖరి చూస్తే. తను ఆర్డర్ చేసుకున్న మోక సిప్ చేస్తూ అన్నాడు కార్తీక్. కార్తీక్ తల్లికి తాను ఎందుకు నచ్చలేదో ఆలోచిస్తోంది హరిత. అందంలోనూ సంపాదనలోనూ కార్తీక్కి సరిజోడి అనే కాన్ఫిడెన్స్ ఉంది తనకి. కానీ ఆ ఆత్మవిశ్వాసానికి ఇప్పుడు దెబ్బ తగిలినట్టుగా అనిపిస్తోంది. ఇంతలో హరిత ఆర్డర్ చేసిన ఎస్ప్రెస్సో వచ్చింది. అబ్బా, ఎలా తాగుతావు అసలు దాన్ని? చేదుగా ఉండదు. నువ్వు కూడా మోకాకొచ్చేయి అని ఎన్నిసార్లు చెప్పాను. ఒక్కసారి ఊహించు, పెళ్ళయ్యాక నేను పొద్దున్నే ఆఫీస్కి తయారై ఇద్దరం మోకా తాగుతూ ఉంటే
అసలు ఆ సీన్ ఎంత బాగుంటుంది. ఒకళ్ళు మోకా, ఇంకొకళ్ళు ఎస్ప్రెస్సో తాగితే మ్యాచ్ అవ్వదు హరిత. నాకు డార్క్ కాఫీ టేస్ట్ ఇష్టం కార్తీక్. అయినా నువ్వు ఒక్కడవే ఎందుకు తయారవుతావు ఆఫీస్కి? అదీగాక భార్యాభర్తలంటే ప్రతి ఒక్కటి మ్యాచ్ అవ్వక్కర్లేదనుకుంటా. కార్తీక్ ఆ మాట నచ్చలేదు. ఇంతకీ నా ఫోటో చూపిస్తే ఆంటీ ఏమీ మాట్లాడలేదా? నా గురించి ఏం అడగలేదా? ఆంటీకి ఏ ఫోటో చూపించావు? కార్తీక్ స్క్రీన్ అన్లాక్ చేసి రాజేశ్వరికి చూపించిన ఫోటో చూపించాడు. బాగానే ఉన్నానే ఇందులో. కార్తీక్కి ఏదో తట్టింది. మోడ్రన్ డ్రెస్లో ఫోటో చూపించకుండా ఉండాల్సిందేమో హరిత. పొరపాటు చేశాను. చీరలోనో చూడీదార్లోనో ఉన్న ఫోటో చూపించాల్సింది. అంటే మీ అమ్మగారు పాత పద్ధతుల మనిషా? ఎవరికి తెలుసు ఆవిడ ఏ టైపో. నేను గెస్ చేస్తున్నా అంతే. అసలు ఎక్కువ మాట్లాడితే నాకు ఆవిడ పర్మిషన్ ఏమీ అక్కర్లా. ఇద్దరం ఇష్టపడ్డాం, ఉద్యోగాలు చేసుకుంటున్నాం, భవిష్యత్తు మనది. ఏదో నాన్నగారు కూడా లేరని గౌరవం ఇచ్చి చెప్పాను, కానీ ఆవిడ అభిప్రాయానికి అంత విలువేమీ ఇవ్వక్కర్లా. హరితకెందుకో ఇది కరెక్ట్ అనిపించలేదు. నా పేరెంట్స్కి నచ్చకుండా నేను ఏది చేసినా నాకు తృప్తిగా ఉండదు కార్తీక్. పెళ్ళయ్యాక ఆంటీ కూడా నాకు పేరెంటే కదా. అలాంటిది ఆవిడకి నచ్చకుండా ఎలా ఇంత పెద్ద నిర్ణయం తీసుకోగలని చెప్పు. కార్తీక్కి హరిత మాటలు చిరాగ్గా అనిపించాయి. ఆవిడ ఒప్పుకోదు, ఈవిడ వదలదు. ఈ ఆడవాళ్ళతో అసలు ఈజీ కాదు మళ్ళీ అనిపించింది కార్తీక్కి. నేను చెప్పాల్సింది చెప్పాను. నీకు ఆవిడంటే అంత గౌరవం ఉంటే నువ్వే నీ పిహెచ్డి తెలివితేటలో ఉపయోగించి ఆవిడని ఒప్పించుకో. అయినా రేపు కలిసి ఉండాల్సింది మీ ఇద్దరే కదా. హరితకు సవాళ్ళను ఎదుర్కోవటం అలవాటు. ఏం చేయాలో ప్లాన్ చేసుకోవటం మొదలెట్టింది. ఇక తయారవటం పూర్తయ్యాక ఒకసారి అద్దంలో చూసుకుంది హరిత. ఆంటీకి ఇష్టమైన రంగు అడిగితే తెలియదన్నాడు. తన దగ్గర ఉన్న మంచి చీరల్లో ఒకటి ఎంచుకుంది. డీప్ నెక్, బ్రాడ్ నెక్ కాకుండా సంసారపక్షంగా ఉండే బోట్ నెక్ బ్లౌజ్. జుట్టు విరబోసుకోకుండా జడేసుకుంది. మెడ, చేతులు బోసిగా ఉండకుండా గొలుసు, గాజులు, చెవికి జోకాలు అన్నీ బంగారంవే పెట్టుకుంది. ఒట్టి చేతులతో వెళ్తే బాగోదని స్వీట్లు తీసుకుంది. ఆంటీకి ఏ స్వీట్ ఇష్టమో చెప్పలేకపోయాడు కార్తీక్. తెలిస్తే బాగుండేది. ఉద్యోగంలో చాలా మీటింగుల్లో పాల్గొన్నా ఇది తన వ్యక్తిగతమైన జీవితానికి ఎంతో ముఖ్యమైన సమావేశం. బాగా జరగాలి దేవుడా అనుకుంది. కార్తీక్ ఎవరో తనకు 1 సంవత్సరం క్రితం తెలియదు. తనే వచ్చి పరిచయం చేసుకున్నాడు ఒకరోజు. తన ఉద్దేశం ఏమిటో మొదటి వారం రోజుల్లోనే చెప్పేశాడు. తనే వెంటనే కన్విన్స్ అవ్వలేకపోయింది. కారణం అతడు సరిగ్గా తెలియకపోవటమే అన్నాడు కార్తీక్. ఆమెతో టైం స్పెండ్ చేయడానికి రకరకాల వంకలు వెతికేవాడు. అతను ఆమెకిచ్చే అటెన్షన్ నచ్చటం మొదలైంది హరితకు. చుట్టూ ఉన్నవాళ్ళు కూడా నువ్వు లక్కీనే, నీ వెంటపడేవాడు దొరికాడు అంటూ ఉండేవారు. ఆఫీసులో అందరికీ తెలుసు కార్తీక్కి తనంటే ఇష్టమని. చూస్తూ ఉండగానే తను కూడా ఇష్టపడటం మొదలెట్టింది. అతను రాని రోజు మిస్ అవుతూ ఉండేది. అదే ప్రేమ అన్నాడు కార్తీక్. అతని కళ్ళల్లో ఆనందం చూసి అదే ప్రేమ అనిపించింది హరితకు కూడా. హరిత తన తల్లిదండ్రులకు కార్తీక్ గురించి చెప్పింది. ఇక యాదృచ్ఛికంగా తన తండ్రికి కార్తీక్ తండ్రితో పరిచయం ఉండేదని తెలిసింది. మంచి కుటుంబం, సంపన్న కుటుంబం, ఇంకా చెప్పడానికి అభ్యంతరాలే ఉంటాయి. తన పేరెంట్స్ ఏమంటారో అన్న టెన్షన్తో ఆ రోజు వీధి చివర ఉన్న కాఫీ షాప్లో కూర్చునున్నాడు కార్తీక్. ఏమన్నాడు? నా పాలిటి ప్రకాష్ రాజ్ అని తన తండ్రి మీద జోకేశాడు కూడా. తను ఈ గుడ్ న్యూస్ ఇవ్వగానే, మా నాన్న నా హీరో హరిత, నాకు ఆయనంటే చాలా అటాచ్మెంట్ ఎక్కువ. ఆయన లైఫ్ లీడ్ చేసిన తీరు నాకు ఆదర్శం. చూడు, చనిపోయాక కూడా ఎలా నాకు మేలు చేశారో అని తన తండ్రి గురించి మాట్లాడుతూనే ఉన్నాడు 1 గంట సేపు. ఇక తమ పెళ్ళికి ఏ అడ్డంకులు కనిపించలేదు. తన తల్లికి ఒక మాట చెప్తే చాలు అన్నాడు కార్తీక్. అలాంటిది ఆవిడ నుంచి వ్యతిరేకత వస్తుందని ఇద్దరూ ఊహించలేదు. ఎందుకు అని తరచి అడిగితే, నీకు కారణం చెప్పవలసి రావటమే కారణం అని నర్మగర్భంగా నవ్వారట. కార్తీక్ చెప్పిన దాన్ని బట్టి ఆంటీకి పెద్దగా అభిప్రాయాలు కానీ, ఇది అని ఇష్టాలు కానీ లేవు. పెద్దగా చదువుకోలేదు కూడా అనుకుంటా. తన మోడర్న్ ఫోటో చూసో ఇంకేదో కారణం చేతో తనను అపార్థం చేసుకుని ఉండొచ్చు. అలాంటిది ముఖాముఖి క్లియర్ చేసుకుందామని ఈ మీటింగ్ అడిగింది హరిత. మొదట భయపడింది. తనని ఇష్టపడని ఆంటీ కలవడానికి మాత్రం ఒప్పుకుంటారా అని. కానీ ఆవిడ వెంటనే ఒప్పుకున్నారట.
ఇంట్లో చెప్పలేదు ఈ విషయం. ఇంకా తెలిస్తే ఆంటీతో మాట్లాడటానికి వెళ్ళనిస్తారా? వాళ్లే ఇన్వాల్వ్ అవుతారా? అనవసరంగా చిన్న విషయం పెద్దదవుతుందేమో అని ప్రస్తుతానికి దాస్తోంది ఇంటి వాళ్ళ నుంచి. అసలు అలా దాచాల్సి రావటం తనకు అస్సలు ఇష్టం ఉండదు. కానీ ఏం చేయాలి? కార్తీక్ అంటే ఇష్టం ఉంది కదా తనకి. ఒకసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని బ్యాగ్ తీసుకుని బయలుదేరింది హరిత పుస్తకాల షాప్కి. ఆంటీ అక్కడే కలుస్తా అన్నారట. ఇక కాటన్ చీర కట్టుకుని హుందాగా ఒక నవల పేజీలు తిరగేస్తున్న 50 ఏళ్ల రాజేశ్వరిని చూసి కార్తీక్ చెప్పినట్టు లేరే అనుకుంది హరిత. చూడగానే తత్తరపడిపోతా అనుకుంది. కానీ ఆవిడ చూపు ఎంత సరళంగా ఉందంటే తనకు హాయిగా అనిపించింది ఆవిడ సమక్షంలో. ఆ బుక్ షాప్లో కూర్చుని చదువుకోవటానికి కుషన్ వేసి ఉన్న కుర్చీలు ఉన్నాయి. కూర్చుందామా అని దారి తీసింది రాజేశ్వరి. హరిత ఆమెను అనుసరించింది. వర్కింగ్ డే అవటం వల్ల బుక్ షాప్లో ఎక్కువ మంది లేరు. హరిత స్వీట్ బాక్స్ తెచ్చి, మీకు ఏ స్వీట్ ఇష్టమో తెలియదు, అందుకే అసార్టెడ్ బాక్స్ తీసుకున్నాను అని నసిగింది. రాజేశ్వరి డబ్బా తెరిచింది. ఏది ట్రై చేయమంటావు అంది. పిస్తా రోల్ బాగుంటుంది. రాజేశ్వరి పిస్తా రోల్ 2 ముక్కలు చేసి ఒకటి హరితకిచ్చి రెండోది నోట్లో వేసుకుంది. రాజేశ్వరి మంచి చాయిస్, నీ టేస్ట్ బాగుంది అంది. హారతికి హరితకు రిలీఫ్ అనిపించింది. స్వీట్లో ఇంత బాగున్న నీ టేస్ట్ జీవిత భాగస్వామి విషయంలో బాలేదేమో మరి అని కూల్గా అడిగింది రాజేశ్వరి. హరిత అస్సలు ఊహించని ప్రశ్న ఇది. చదువుకున్నావు, సంపాదించుకుంటున్నావు, పీహెచ్డీ చేయాలన్న ఉన్నతమైన ఆశయాలున్నాయి, పెద్దవాళ్ల అంగీకారంతోనే అడుగు ముందుకు వేయాలనే విలువలు ఉన్నాయి, ప్రేమ కోసం సవాళ్ళను ఎదుర్కొనే ధైర్యమూ ఉంది. ఇంత మంచి పర్సనాలిటీ ఉన్నదానివి నీకు తగిన అబ్బాయిని ఎంచుకున్నాననే అనుకుంటున్నావా? హరిత కళ్ళు విప్పి ఆశ్చర్యంగా చూసింది. నేను కార్తీక్కి సరిజోడినే అని వాదించడానికి సిద్ధమై వచ్చింది. అసలు కార్తీక్ తనకు తగునా అనే ఆలోచన రాలేదు హరితకి. ఎందుకు? హరిత మనసులో ప్రశ్నకు బయటికే సమాధానం ఇచ్చింది రాజేశ్వరి. అమ్మాయిలని ఆత్మగౌరవం, ఆత్మవిశ్వాసాలతో, అబ్బాయిని స్త్రీల పట్ల అవగాహనతో పెంచకపోవడం మా తరం చేస్తున్న తప్పు హరిత. మావాడు నీలో అందాన్ని మించి గుణగణాలను చూడలేడు. ఎందుకంటే అతని పెంపకం ఎలా సాగిందో ఓ తల్లిగా నాకే తెలుసు. కార్తీక్ తండ్రికి నేనంటే ఏమాత్రం గౌరవము, ప్రేమ ఉండేవి కావు. ఆడవారి పట్ల చులకన, అగౌరవం ఉన్న వాతావరణంలో పెరిగాడు కార్తీక్. తండ్రి నన్ను ఏసడించుకోవడం చూసిన కార్తీక్ తను కూడా అలాగే చేసేవాడు. అతని మాటల్లో ఇప్పటికీ ప్రతి రెండో మాట అలాగే వస్తుంది. గమనించావా? రాజేశ్వరి చెప్తున్న మాటలకు రుజువులు వెంటనే తట్టాయి హరితకు. తల్లికి ఏమిష్టమో తెలియని తనం, ఇంత వివేకం ఉన్న స్త్రీని ఏ అభిప్రాయం లేని వ్యక్తిగా చిత్రీకరించిన తీరు, అత్తాకోడళ్ల గొడవల పేరుతో ఫెమినిజాన్ని కించపరుస్తూ మాట్లాడటం, తన తండ్రి మీద జోకులు, ఇవన్నీ మనసులో మెదులుతున్నాయి హరితకు. కార్తీక్ శాడిస్ట్, సైకో కాదు. కానీ ఒక ఆరోగ్యకరమైనటువంటి దాంపత్యాన్ని నెరవేర్చడానికి కావలసిన లక్షణాలు లేవు. దాంపత్యం అంటే భార్యాభర్త ఒక సమస్య వస్తే కలిసి పరిష్కరించుకోవటం, ఒక టీమ్గా ఉండటం. మావాడికి ఇది చేతనవును అని చెప్పగలవా? హరితకు చాలాసార్లు వివేకం నోరు నొక్కేసింది. అలా లేకపోతే కార్తీకో అన్యోన్యంగా ఉండలేము అని. ఆ వివేకం ఇప్పుడు రాజేశ్వరి మాటలకు స్పందిస్తోంది. అతనే వెంటపడ్డాడు. అయినా తన తల్లిదండ్రులతో మాట్లాడవలసి వచ్చినప్పుడు అతను లేడు. అతని తల్లి సమస్యను కూడా తన సమస్య చేశాడు తప్ప కలిసి మాట్లాడుకుందాం అనలేదు. ఒక ఆరోగ్యకరమైన దాంపత్యం కావాలంటే ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలి. ఎవరి వ్యక్తిత్వం వారికి ఉండాలి. వాటికి నీ భాగస్వామి స్పేస్ ఇవ్వాలి. కార్తీక్ నీ అభిరుచులు, ఆశయాలు, అలవాట్లను గౌరవిస్తాడు అని నమ్మకంగా చెప్పగలవా అని మళ్ళీ అడిగిందామె. హరిత మనసుకి జవాబు తెలుసు. ఏ రోజు తన రీసెర్చ్ ఏ విషయంలో అని తెలుసుకోవాలనుకోలేదు. అదే రంగంలో ఉంటూ కూడా పీహెచ్డీ, తెలివితేటలు అంటూ తన ప్రజ్ఞను అవమానించడం ఎన్నిసార్లు భరించలేదు తను. చివరికి తనకిష్టమైన కాఫీ త్రాగినప్పుడు గిల్టీ ఫీల్ అయ్యేది. తను ఫీల్ అయ్యేదా? అతను ఫీల్ అయ్యేలా చేసేవాడా? సంవత్సరం వెంటబడి అతను నీకిచ్చిన అటెన్షన్ని ప్రేమ అనుకుంటున్నావు. నువ్వు ఆఫీసులో అందరూ కోరుకున్న అమ్మాయిని తాను దక్కించుకోవటమే ప్రేమ అనుకుంటున్నాడు కార్తీక్. అది ప్రేమేనా? మీ ఇద్దరి భవిష్యత్తు నిలబెట్టడానికి ఈ పునాది సరిపోతుందా? తన ప్రేమ సినిమాల్లో చూపించిన ప్రేమలాగే ఉందని థ్రిల్గా ఫీల్ అయింది. కానీ అది నిజమైన ప్రేమేనా అని ఎప్పుడూ ప్రశ్నించుకోలేదు హరిత.
ఎందుకో తన ప్రేమ కోసం ఆవిడతో వాదించాలి అనిపించట్లేదు హరితకి. తనలో తానే చెప్పుకోలేని సంకోచాలని సంశయాలని రాజేశ్వరి బయట పెడుతోంది అని మాత్రం తెలుస్తోంది. నీ సహనానికి అతని అవగాహన లోపానికి ఘర్షణ జరుగుతూనే ఉంటుంది. మీకు పుట్టబోయే పిల్లలకు కూడా ఈ వాతావరణం సరికాదు. ఈ తరం అమ్మాయిగా నువ్వు ఈ బంధానికి స్వస్తి చెప్పి విడాకులు తీసుకోవచ్చు, లేదా నాలాగా భరిస్తూ ఉండిపోవచ్చు. ఏదైనా ఇద్దరూ ఆనందంగా ఉండలేరు. అలా కాకూడదనే నా తాపత్రయం. మీరు నడుస్తున్న బాట ఏ తీరానికి చేరుస్తుందో తెలిసి చెప్పకపోతే తప్పు నాదవుతుంది. నాకు మగపిల్లాడు పుట్టాడు అని తెలియగానే నేను ఎన్నో కలలు కన్నాను. వాడిని ఆదర్శవంతుడైన పురుషుడిగా తీర్చిదిద్దాలని, నాకొచ్చే కోడలు నాలాగా కష్టపడకూడదని. ఇంట్లో పరిస్థితుల వల్ల కుదరలేదు. నేనే ధైర్యంగా నిలబడలేదేమో. ఆయన పోయాక కార్తీక్కి ఎంతో దగ్గరవుదామని ప్రయత్నించాను. ఏ పుస్తకాలు చదివితే అతను భావాలు మెరుగవుతాయో, వ్యక్తిత్వం వికసిస్తుందో అలాంటివి చదివించాలి అని చూశాను. దానివల్ల మా దూరాలు పెరిగాయే కానీ తగ్గలేదు. కార్తీక్ స్వయంగా అనుకోనిదే మారడు. ఇలాగే పెళ్లి చేసుకుంటే ఓ భర్తగా ఫెయిల్ అవుతాడు. అందుకే ఈ పెళ్లి జరగనివ్వకూడదు అనుకున్నాను. జీవితంలో నేను దృఢంగా తీసుకోగలిగిన నిర్ణయం ఇదొక్కటే అంటే నమ్ముతావా? ఇంకా రాజేశ్వరి చెప్పడానికి ఏం మిగలలేదు. హరిత ఆలోచించుకోవటానికే చాలా ఉంది. ఇద్దరు ఆ మౌనంలో అలాగే కూర్చుండిపోయారు. వీరికి కొద్ది దూరంలో కూర్చుని ఈ సంభాషణను ఆశాంతం విన్న కార్తీక్కి మొదటిసారి అద్దం మీద దుమ్ము తుడిచి తన ప్రతిబింబం చూపించినట్టయింది. నిజానికి తనకి తల్లి మీద కోపం రావాలి, కానీ అమ్మ చెప్పిన విషయాలన్నీ నిజాలు. అది తన అంతరాత్మకు తెలుసు. హరిత మీద అంతరాంతరాల్లో ఉన్న ప్రొఫెషనల్ జలసీని జోకుల రూపంలో తీర్చుకున్నాడు తను. హరిత స్ట్రాంగ్ ఉమెన్ అని తెలిసి తన వంతు బాధ్యతలను కూడా ఆమె మీద వేసేశాడు. ప్రేమించిన పాపానికి ఆమెను పల్లెత్తు మాట అనలేదు తనని. అమ్మ మాత్రం తక్కువ, ఇన్నేళ్లు మౌనంగా భరించాలనన్ను. తన లోపాలని ఒప్పుకోకుండా ఇలాగే ఉంటే అమ్మ చెప్పినట్టే హరిత తనను వదిలి వెళ్ళిపోతుంది. నాన్నలాగే అమ్మను బాధ పెట్టిన వాడవుతాడు కూడా. నేను మారతాను అని వట్టి ప్రమాణాలు చేయటం కూడా వ్యధ. వట్టి ప్రమాణాలు చేయటం కూడా వృధా. అమ్మ అన్న ఓ మాట గుర్తొచ్చింది. పెంపకాలు. తనను ప్రేమించి ఆ ఇద్దరు స్త్రీమూర్తుల వైపు నడిచాడు కార్తీక్. ఇద్దరు కార్తీక్ను చూసి ఆశ్చర్యపోయారు. కార్తీక్ ఎలా స్పందిస్తాడో ఇద్దరూ ఊహించలేకపోతున్నారు. కార్తీక్ తన తల్లి ముందు కూర్చుని ఆమె చేతులు అందుకున్నాడు. అతని కళ్ళల్లో ప్రేమ, గౌరవం, అపరాధ భావన అన్నీ కనిపించాయి రాజేశ్వరికి. ఆమె కళ్ళు చెమర్చాయి. అమ్మా, నన్ను ఈసారి నీ ఆశయాలతో పెంచుతావా? కొడుకుని మొదటిసారి ఎత్తుకున్నప్పుడు కలిగిన భావన కలిగింది మళ్ళీ రాజేశ్వరికి. ఎన్నో ఏళ్ల రాజేశ్వరి ఆవేదనని, కార్తీక్తో భవిష్యత్ ఏమిటో అన్న హరిత ఆందోళనని ఈ ఒక్క ప్రశ్నతో తీసేశాడు కార్తీక్. అదండి కథ. చూడండి, ఈ కథలో కూడా అమ్మ అయ్యుండి కూడా కొడుకుకు వ్యతిరేకంగా మాట్లాడింది. ఎందుకంటే ఆ అమ్మాయి బాధపడకూడదు, వాళ్ళిద్దరూ చక్కగా ఉండాలి, మంచిగా ఉండాలని కోరుకుంది కాబట్టి నీకు అవసరమా పెళ్ళి అని కూడా అడిగింది అతనితో. కానీ అతను వీళ్ళిద్దరూ మాట్లాడుకున్న అన్ని మాటలు విన్న తర్వాత అతను చాలా రియలైజ్ అయ్యి చివరికి రావటం వలన మళ్ళీ అతను పెళ్లి చేసుకోబోతున్నాడు. అందుకనే ఎప్పుడైనా తల్లి ఏం చెప్తుందో వింటూ ఉండటం మనకు చాలా మంచిది. అక్కడ ఆ క్యాండిడేట్ వినలేదు కాబట్టే చివరికి అంత పరీక్షని ఎదురవ్వాల్సి వచ్చింది ఆ పరీక్షకి. ఇప్పుడు పరీక్ష కూడా లేదు, చక్కగా పరీక్షలో ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాడు. థ్యాంక్ యూ వెరీ మచ్.